నమస్కారం మిత్రులారా, నేను సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన సాయి గణేష్ కళాకార్ ప్లస్ దుర్గామాత కళాకార్ దగ్గరికి అయితే రావడం జరిగింది. మన ఓం ప్రకాష్ అన్న ఆల్మోస్ట్ ఆల్ మీరు చూసి ఉంటారు. విగ్రహాలు అయితే గణేష్ విగ్రహాలు అయితే మాత్రం మొత్తం యూనిక్ మోడల్స్. ఫస్ట్ గా యూనిక్ మోడల్ విగ్రహాలు అంటేనే మన ఓం ప్రకాష్ అన్న. అండ్ అలానే ఈ ఆల్మోస్ట్ ఆల్ దుర్గామాత విగ్రహాలు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఏమేం మోడల్ విగ్రహాలు ఉన్నాయి, ఎన్ని ఫీట్ల నుంచి ఎన్ని ఫీట్ల వరకు ఉన్నాయి, ఏంటిది అని మాత్రం మీకు టోటల్గా మాత్రం వీడియో రూపంలో చూపిస్తా. అండ్ అలానే అన్న కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు వీడియోలో ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఈ లొకేషన్ కూడా మీకు గూగుల్ మ్యాప్ ద్వారా డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. నమస్కారం మిత్రులారా, నేను సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన సాయి గణేష్ కళాకార్ ప్లస్ దుర్గామాత కళాకార్ మన ఓం ప్రకాష్ అన్న గణేష్ స్టేట్ దగ్గరికి అయితే రావడం జరిగింది. వచ్చేసి మన ఎపిసోడ్ నెంబర్ 1. ఈ ఎపిసోడ్ నెంబర్ 1 లో చూసుకున్నట్టయితే అన్నది కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు చూపెట్టడం జరిగింది. అండ్ అలానే వీడియోస్లలో కూడా అన్న కాంటాక్ట్ నెంబర్ అయితే మీకు ఇవ్వడం జరిగింది. అండ్ లోపలికి పోయి చూద్దాము. ఫస్ట్ గా ఒక్కొక్క మోడల్ విగ్రహాలకు చూసుకున్నట్టయితే సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది అమ్మవారు. 2 లయన్స్ సింహాసనానికి ఫ్రంట్ సైడ్ లయన్స్ సిట్టింగ్ లయన్స్ లో. అండ్ అలానే బ్యాక్గ్రౌండ్ లో చూసుకున్నట్టయితే 6 హార్సెస్ అండ్ సూర్యచక్ర. అక్కడ చూసుకున్నట్టయితే మన కమిటీ పేరు కూడా రాసుకోనికి అవకాశం చాలా ఉంది. అండ్ అమ్మవారి ఫేస్ చూసుకున్నట్టయితే స్మైలింగ్ ఫేస్. ఇంకా ఇక్కడ జాయింటింగ్ వర్క్ అయితే కాలేదు, అంటే ఓన్లీ హ్యాండ్స్ ఇంకా జాయింటింగ్ వర్క్. చూద్దాం. ఇక మీకు తెలుసు ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ అన్ని యూనిక్ మోడల్స్ ఉంటాయి. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే అమ్మవారి వాహనం వచ్చేసి లయన్ చూస్తుంది కదా. అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా మంచి డిజైనింగ్ వర్క్ అయితే రావడం జరిగింది. అండ్ ఆభరణాలు కూడా నిండుగా రావడం జరిగింది చూసింది కదా. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్ హైట్ వచ్చేసి ఒక 8 to 9 feet. వాహనం చూసినట్టయితే లయన్ వాహనం పైన సిట్టింగ్ పొజిషన్ లో అమ్మవారు కూర్చొని ఉండడం జరిగింది. అండ్ అలాగే శారీ చూసుకున్నట్టయితే రెడ్ కలర్ బ్లాక్ షేడింగ్స్, గ్రీన్ కలర్ బ్లౌజ్ అండ్ గోల్డ్ వర్క్ అయితే మాత్రం ఆభరణాలు రావడం. అండ్ అమ్మవారి ఫేస్ చూసుకున్నట్టయితే స్మైలింగ్ ఫేస్ చూసింది కదా. ఐ పెయింటింగ్ కూడా చాలా నీట్ గా అయితే రావడం జరిగింది. ప్రతి ఒక్క చేతులలో కూడా ఆయుధాలు. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే సేమ్ వాహనం వచ్చేసి లయన్ వాహనము. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఆల్ కలరింగ్ వర్క్ కూడా స్టార్ట్ కావడం జరిగింది. అండ్ అలానే బుకింగ్ కూడా స్టార్ట్ కావడం జరిగింది. నా వీడియో కొంచెం లెంతీ ఉంటుంది, కాకపోతే స్కిప్ చేయకండి, ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకండి, చూడండి. ఈ అమ్మవారి విగ్రహం హైట్ చూసుకున్నట్టయితే ఒక 8 to 9 feet అయితే ఉండడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ ఒక 80% వరకు అయితే కలరింగ్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. శారీ చూసుకున్నట్టయితే రెడ్ కలర్ బ్లాక్ కలర్ షేడింగ్. అండ్ బ్లౌజ్ చూసుకున్నట్టయితే ప్యారెట్ గ్రీన్ కలర్ లో చూసింది కదా. ఇంకా గోల్డ్ వర్క్, ఇంకా ఐ పెండింగ్ చాలా పెండింగ్ ఉంది. ఓకేనా. ఇంకో మోడల్ విగ్రహం కూడా చూపిస్తాను మీకు. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ చూసింది కదా. హైట్ చూసుకున్నట్టయితే ఒక 9 to 10 feet. బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బ్రహ్మాండంగా అయితే రావడం జరిగింది. అండ్ ప్రతి ఒక్క చేతులలో ఆయుధాలు. అండ్ బ్యాక్గ్రౌండ్ లో చూసుకున్నట్టయితే మల్టీ కలర్స్ తో అయితే ఉండడం జరిగింది. రెడ్ కలర్, బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్ రావడం జరిగింది చూడండి. అండ్ అలానే శారీ రెడ్ కలర్ బ్లాక్ కలర్ షేడింగ్స్. వాహనం లయన్ వాహనం చూసింది కదా. ఆల్మోస్ట్ ఆల్ కలరింగ్ వర్క్ అయితే ఇక మీకు తెలుసు ఓం ప్రకాష్ అన్న కలరింగ్ వర్క్ ఏ విధంగా ఉంటుంది ఏందని మాత్రము. ఓకేనా. ప్రజెంట్ గా మీకైతే మాత్రం విగ్రహాలు అయితే చూపెట్టడం జరుగుతుంది చూడండి. అండ్ అలానే బుకింగ్ కూడా స్టార్ట్ కావడం జరిగింది. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఇక్కడ సిట్టింగ్ పొజిషన్ అమ్మవారు ఇంతకుముందు చూసాం కదా, సేమ్ మోడల్ బ్యాక్గ్రౌండ్. ఇంకా లోపలికి పోయి కూడా చూద్దాం. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే హైట్ వచ్చేసి ఒక 10 to 11 feet. బ్యాక్గ్రౌండ్ లో మొత్తం స్నేక్స్ అయితే ఉండడం జరిగింది చూడండి, చూసింది కదా. అండ్ సింహాసనం పైన సిట్టింగ్ పొజిషన్ అమ్మవారు. అండ్ అలానే సింహాసనానికి ఫ్రంట్ సైడ్ 2 సిట్టింగ్ లయన్స్, అంటే కూర్చున్న సింహాలు చూసింది కదా. ఇంకా కలరింగ్ వర్క్ అనేది మొత్తం కంప్లీట్ కాలేదు. ఆల్మోస్ట్ ఆల్ జాయింటింగ్ మొత్తం కంప్లీట్ కావడం జరిగింది. బుకింగ్ కూడా చాలా ఫాస్ట్ గా కావడం జరిగింది. ఆల్రెడీ మీకు సాయి గణేష్ కళాకార్ అంటేనే తెలుసు మీకు యూనిక్ మోడల్స్ అని. ఇంకో మోడల్ విగ్రహం కూడా చూపిస్తా. సేమ్ విగ్రహం అమ్మవారిది చూసుకోవచ్చు. హైట్ చూసుకున్నట్టయితే 10 to 11 feet. బ్యాక్గ్రౌండ్ లో మహాదేవుడు. అండ్ అలానే చూసుకున్నట్టయితే అమ్మవారు 9 faces చూసింది కదా, అంటే నవ్ దుర్గా అంటారు చూడండి.
చూసింది కదా, సింహాసనం పైన సిట్టింగ్ పొజిషన్ లో కూర్చొని ఉండడం జరిగింది. చాలా యూనిక్ గా అయితే ఉండడం జరిగింది. 9 ఫేసెస్ అయితే నేనైతే ఫస్ట్ టైం చూస్తానా నవదుర్గా. చూసింది కదా. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ విగ్రహం అమ్మవారిది, కాకపోతే హైట్ చూసుకున్నట్టయితే 10 to 11 ఫీట్స్. బ్యాక్గ్రౌండ్ లో మొత్తం స్నేక్స్ అయితే రావడం జరిగింది చూడండి. అంటే ఇదివరకు కూడా చూపించిన ఓన్లీ సింగిల్ స్నేక్ ఫేస్ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే స్వేష్ నాగ్ అయితే ఉండడం జరిగింది చూడండి. స్వేష్ నాగ్ అంటే 5 ఫేసెస్ స్నేక్ మిషన్ కదా. అండ్ ఇంకా కలరింగ్ వర్క్ మొత్తం కంప్లీట్ కాలేదు, ఇంకా జాయింటింగ్ వర్క్ మాత్రం కంప్లీట్ కావడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు ఫేస్ లో మంచి గ్లోయింగ్. ఇంకో మోడల్ విగ్రహం చూసుకుందాం. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఆల్ అమ్మవారి హైట్ చూసుకున్నట్టయితే విగ్రహం హైట్ 10 to 11 ఫీట్స్. అండ్ బ్యాక్గ్రౌండ్ లో మొత్తం త్రిశూలాలు అండ్ డమ్రుకాలు చూసింది కదా. చాలా యూనిక్ మోడల్స్ అండి ఇవన్నీ. నేను చూపించాను మీకు యూనిక్ మోడల్స్. బ్యాక్గ్రౌండ్ కూడా మంచి డిజైనింగ్ వర్క్ అయితే రావడం జరిగింది. అండ్ లాయన్స్ కూడా చూడండి, సిట్టింగ్ పొజిషన్ లో లాయన్స్ కూడా ఉండడం జరిగింది. అండ్ ఇంకో మోడల్ విగ్రహం కూడా చూసుకున్నట్టయితే చూసుకోవచ్చు. హైట్ చూసుకున్నట్టయితే 9 to 10 ఫీట్స్ అమ్మవారి విగ్రహము. అండ్ బ్యాక్గ్రౌండ్ లో మంచి డిజైనింగ్. ఇంతకుముందు మనం చూసినాము, కలరింగ్ లో కూడా చూపించాను, అండ్ వైట్ పీస్ లో కూడా. ఈ వైట్ పీస్ లో ఎందుకంటే మీకు ఒకవేళ మీకు కొంతమంది ఏంటంటే ఎల్లో కలర్ శారీ, కొంతమంది ఏంటంటే రెడ్ కలర్ శారీ అలా కొట్టిస్తారు. దానికోసం అయితే ఇంకా వర్క్ అయితే అవుతుంది. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వైట్ పీస్ లోనే బుక్ చేసేసుకోండి, ఓకేనా. అండ్ ఇంకో మోడల్ విగ్రహం కూడా చూపిస్తాను మీకు. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్లయితే ఫస్ట్ గా హైట్ వచ్చేసి 11 to 12 ఫీట్స్, అంటే 11 నుంచి 12 ఫీట్ల విగ్రహము. ఇక్కడ అమ్మవారి ఫేస్ అండ్ అలానే బ్యాక్గ్రౌండ్ లో అమ్మవారి చేతులు అయితే ఉండడం జరిగింది. ఇంకోటి చూసుకున్నట్టయితే బ్యాక్గ్రౌండ్ లోనే ఎలిఫెంట్ ఫేసెస్, సిట్టింగ్ పొజిషన్ లో అమ్మవారు సింహాసనం పైన. అండ్ సింహాసనానికి ఫ్రంట్ సైడ్ లయన్స్ చూసింది కదా. సేమ్ మోడల్ విగ్రహాలు, కాకపోతే యూనిక్ మోడల్ విగ్రహాలు ఇవన్నీ. బ్యాక్గ్రౌండ్ అనేది మొత్తం ఆల్మోస్ట్ చేంజ్ చేస్తే సేమ్ మోడల్ విగ్రహం ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే మీకు చూపిస్తాను. సేమ్ మోడల్ విగ్రహం అమ్మవారిది. అండ్ ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే చాలా బాగుంది విగ్రహం అయితే. చాలా నచ్చింది. సేమ్ అమ్మవారి విగ్రహం, కాకపోతే బ్యాక్గ్రౌండ్ లో కలశాలు చూసింది కదా. ఇటు 5 కలశాలు, లెఫ్ట్ సైడ్ 5 కలశాలు. అండ్ బ్యాక్గ్రౌండ్ లో చూసుకున్నట్టయితే అమ్మవారు రేణుకా ఇల్లమ్మ తల్లి అయితే ఉండడం జరిగింది చూడండి. రేణుకా మాత చూసింది కదా. చాలా బాగుంది కదా అమ్మవారి విగ్రహం. అండ్ ఇంకో మోడల్ విగ్రహం కూడా చూద్దాం. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్ గా హైట్ వచ్చేసి 12 to 13 ఫీట్స్. బ్యాక్గ్రౌండ్ లో మహాదేవుడు అండ్ అలానే త్రిశూలాలు అయితే ఉండడం జరిగింది. బ్యాక్గ్రౌండ్ లో రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ త్రిశూలం అండ్ అలానే స్మైలింగ్ ఫేస్ అమ్మవారు సింహాసనం పైన కూర్చొని అయితే ఉండడం జరిగింది. చాలా బాగుంది కదా డిజైనింగ్ వర్క్. ఇంకో మోడల్ విగ్రహం కూడా మేబీ ఇక్కడ యూనిక్ మోడల్ కదా కాబట్టి జాయింటింగ్ అయితే కాలేదు. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే చూసుకోవచ్చు. హైట్ వచ్చేసి 12 to 13 ఫీట్స్. అండ్ బ్యాక్గ్రౌండ్ లో అమ్మవారి ఫేస్ చూసింది కదా. అండ్ అలానే రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ త్రిశూలాలు. చాలా బాగుంది కదా. ఇంకో మోడల్ విగ్రహం చూపిస్తాను మీకు. సేమ్ హైట్ కూడా సేమ్ అండి, కాకపోతే మీకు బ్యాక్గ్రౌండ్స్ అనేది చేంజెస్. ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం బ్యాక్గ్రౌండ్స్ వచ్చేసి త్రిశూలాలు మొత్తం బ్యాక్గ్రౌండ్ లో చూసింది కదా. ఇంకో మోడల్ విగ్రహం కూడా చూపిస్తాం మీకు. అది చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ విగ్రహం, కాకపోతే ఏంటంటే ఫ్లవర్ బ్యాక్గ్రౌండ్ మొత్తం. అండ్ ఇంకో మోడల్ విగ్రహం చూపిస్తా. సేమ్ మోడల్ విగ్రహం, మీకు బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ చేస్తున్నాం. బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టయితే హైట్ పరంగా చూసుకున్నట్టయితే కూడా సేమ్ ఇది. ఇక్కడ చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ లో మహాదేవుడు అండ్ అలానే త్రిశూలాలు. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే చూడండి ఇక్కడ ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క విగ్రహానికి
మాత్రం ఇక్కడ పిల్లోస్ కూడా వస్తాయి. ఇక్కడ చూసుకోవచ్చు పిల్లోస్. మోడల్ ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఇక్కడ మొత్తము స్నేక్స్, బ్యాక్గ్రౌండ్ లో మొత్తం స్నేక్స్. ఇక చూడండి ఫినిషింగ్ వర్క్ కూడా అవుతుంది, చూసింది కదా. సేమ్ మోడల్ విగ్రహం మొత్తం స్నేక్స్ అయితే ఉండడం జరిగింది. చూడండి ఇక్కడ చూసుకున్నట్టయితే అమ్మవారి ఫేస్ చూసింది కదా. ఇంకా పెయింటింగ్ వర్క్ కాక ముందుకే ఇట్లా ఫేస్ లో ఎంత మంచి గ్లో ఉన్నదంటే స్మైలింగ్ ఫేస్ తోని. అండ్ బ్యాక్గ్రౌండ్ లో ఒకటి చూసుకున్నట్టయితే చక్రం ఉంటాయి కదా, బ్యాక్గ్రౌండ్ లో లయన్ చక్రాలు, లయన్ ఫేసెస్ కూడా ఉండడం జరిగింది. బ్యాక్గ్రౌండ్ లో చక్రాలు చూసుకోవచ్చు. చాలా చాలా బాగుంది కదా అమ్మవారి విగ్రహము. ఈ విగ్రహం మాత్రం నాకైతే మస్తు నచ్చింది అసలు. చూడండి లయన్స్ కూడా మొత్తం కంప్లీట్ గా ఫేస్ అనేది చాలా పెద్ద ఫేస్ తోని లయన్ అయితే కూర్చొని ఉండడం, అక్కడ చిన్న ఫేస్ తో మంచిగా కూర్చొని ఉండడం జరిగింది. చూడండి చూసిందా ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఇక్కడ ఉన్న దుర్గామాతలు మాత్రం టోటల్ గా అయితే మీకు చూపెట్టడం జరిగింది. అండ్ అలానే బుకింగ్ కూడా చాలా చాలా ఫాస్ట్ గా కావడం జరిగింది. అన్న కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు వీడియోలో ఇచ్చాను, ఓకేనా. అండ్ అలానే నా వీడియో నచ్చినట్టు మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. నా ఛానల్ కొత్త చూసిన వాళ్ళైతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి. ఆల్ అంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా నాకు రావడం జరుగుతుంది. అండ్ మరి కలుస్తాం మరి కొత్త కొత్త వీడియోస్తో ముందుకు వస్తాను.